థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఐ లవ్ యూ టూ కన్నా. నీకు నచ్చిందా బుక్? చాలా బాగా. దీంట్లో అన్ని పోకేమాన్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఇంకా వాటి వెయిట్ అన్ని. నమస్తే అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్ అండ్ వ్లాగ్స్. మా మమ్మీ అన్ని టేబుల్స్ ప్రాపర్గా చదివితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అండి. నేను అదేంటో అని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. దాని తర్వాత టేబుల్స్ అన్ని ఫాస్ట్గా నేర్చుకొని ఈ బుక్ నాకు ఇష్టమని మా మమ్మీకి తెలుసు, అందుకే ఇది కొనిచ్చింది. చూడండి, నేను చాలా రోజులుగా టేబుల్స్ని ట్రై చేసి ఇంకా ఈ బుక్ని తీసుకున్నాను. చూడండి, పోకేమాన్ క్యారెక్టర్ బుక్. దీంట్లో స్నోర్లాక్స్, ఈవీ, పీచు ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూపిస్తావా రుషిత్, ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయో? ఓకే, కానీ కొన్ని పోకేమాన్స్ వరకే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాము. ఏంటిది? పోకేమాన్ డీలక్స్ ఎసెన్షియల్ హ్యాండ్ బుక్. ఓకే, నేను చూపించడానికి చాలా ఉంది. ఈ టాయ్స్ అన్ని ఉన్నాయి కదా రుషిత్ నీ దగ్గర? చూపించడానికి స్టార్ట్ చేస్తున్నా. ఓకే ఓకే, కూల్. రీసెంట్ గా నేను పోకేమాన్ చూడడం స్టార్ట్ చేశాను, ఇంకా ఇవన్నీ కొన్నాను. చూడండి, ఇది రెయిన్బో కార్డ్ అండి, ఇదే నా స్పెషల్. సో ఇవంతా కీ చైన్స్ ఇంకా టాయ్స్. ఓకే, వాటి నేమ్స్ తెలుసా నీకు? ఓకే, ఇది బాబా ఫెట్. రాకెట్ అని ఒక టీమ్ ఉంటుంది, టీమ్ రాకెట్ అని. అది ఎప్పుడు పోకేమాన్స్ ని, సో ఎప్పుడో వేరే వాళ్ళు పట్టుకున్న పోకేమాన్స్ ని దొంగిలించాలని చూస్తారు. సో అందుకే వాటిలో కొన్ని పోకేమాన్స్ ఉంటాయి. సో ఒక పోకేమాన్ పేరు మియాము. మియాము అయితే ఒక క్యాట్ పోకేమాన్, ఆల్మోస్ట్ పికాచు లాగానే ఉంటుంది. సో అది ఇంకా బాబా ఫెట్, ఇదైతే పికాచు. ఇది చాక్లెట్స్ కదా, లాస్ట్ టైం తీసుకున్నాము ఫోరం వెళ్ళినప్పుడు. లోపల చాక్లెట్స్ పెట్టుకొని నామ్ అని తింటారు. నామ్ అనా? చూడండి, యాక్చువల్లీ 2 పోకేమాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది దాని నేమ్ ఏంటి? ఏమో ఆల్మోస్ట్ టౌన్ లాగా ఉంది, ఇది కూడా నాకు తెలియదే. అది కిటెన్ అనుకుంటా. కిటెన్ టైప్ ఆఫ్ లాంటిది. ఇంకా ఇక్కడ దీని గురించి బుక్ లో కూడా వేసాను. నేను ఒక దగ్గర పేజ్ చూసానులే. ఇది ఇదేనా? ఇది అదా? కాదు, ఓకే, అది వేరే టైప్ ఆఫ్. ఇది ఏదో ఒకటి. ఫస్ట్ ఇది కాదు, అది యాక్చువల్లీ చాలా పోకేమాన్స్ వరకు నాకు గుర్తున్నాయి. సరే, నీకు గుర్తున్న పోకేమాన్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదే చూడండి, దొరికింది. చూడండి, ఇది ఒక ఫైర్ క్యాట్ పోకేమాన్. చూడండి, దీని ఫుల్ టైప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదేనా? యాక్చువల్లీ ఇది ఒక దగ్గర కనపడింది, ఇది ఒక ఎపిసోడ్ లో. సో యాక్చువల్లీ యాష్ కి ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు వేరే ఎక్కడో ఒక ఐలాండ్ లో. అక్కడ చాలా పోకేమాన్స్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద. ఏమేం రాశారు పోకేమాన్ వీటి గురించి? ఓకే, చూద్దాం. గోస్ట్ ఫైర్ అంట ఇది. ఇక్కడ రీజియన్ ఉంది చూడు, రీజియన్ లిటన్ ఫైర్ క్యాట్ పోకేమాన్ అట. చూడు, ఇది టైప్ ఆఫ్ గోస్ట్ ఫైర్ అంట. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నారు చూడు, ఫైర్ టైప్. ఏం చదువు? ఫైర్ టైప్. when it grooms its fur, it is strong. Liton is storing up ammunition. The flaming fur is later caught up in fiery attack. Trainers often have a hard time getting this solitary Pokemon to trust them. So how to say it kuda icharu. Liton. Imperial height icharu, weight icharu, metric height, metric weight, possible moves anta. Chudu ento చూద్దాం. Fire Fang. ikkada scratch, ember, growl, lick, leer, Fire Fang, bolt, double kick, roar, bite.
swagger, swips, furry swipes, trash, flame sharks, scary face, outrage. ఓకే, సో ఇవన్నీ వాటి మూవ్సా? చూడు మా ఇక్కడ ఎంత అమాయకంగా ఉంది, కాకపోతే ఇక్కడ చూడు ఇది ఫస్ట్ లో అమాయకంగా ఉంటుంది, కానీ పోకేమాన్ సీజన్స్ లో అలా కాదు, ఎంత క్రూరంగా వేటాడంటే ఇది. చూడు ఇక్కడ తన మొహం చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కూడా యాష్ పోకేమాన్. ఫ్రాగ్ అది ఫ్రోకీ. ఓకే, ఇది కూడా యాష్ పోకేమాన్. అసలు మెయిన్ ఏది పికాచు ఇక్కడ. ఇంకా దీని ఫస్ట్ ఫామ్ పీచు. ఎంత క్యూట్ ఉంది, నీలాగే ఉంది. క్యూట్. ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటది, ఎంత కావాలంటే అంత తినేది. ఇది జిగిలీ పఫ్ సాంగ్స్ పాడుతుంది అదేనా? జిగలీ పఫ్ అని పడుతుంది, అందరు పడుకుంటాడు. లాస్ట్ టైం అట్లానే యాష్ పట్టుకోవాలనుకుంటాడు జిగిలీ పఫ్, కానీ అది రివర్స్ లో పాడేటప్పటికి యాష్ పడుకుంటాడు. సంతా వాళ్ళందరే పడుకుంటాడు. అది ఈవియా? సో యాష్ పోకేమాన్, యాష్ కి చాలా పోకేమాన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలానే. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇది చార్జార్డ్ అవ్వేదానికి ఫస్ట్ ఫామ్. ఓకే లైక్ దిస్, లైక్ పికాచు. లైక్ ఇది చార్మాండర్, చార్జార్డ్, ఇది ఒక టైప్ ఆఫ్ అట్లాంటి. ఓకే, నైస్. సో అది ఫస్ట్ ఫామ్. ఇంకా ఇది ఒక ఫైర్ మంకీ అని చెప్పచ్చు. ఓకే. సో మేమైతే ఈ బుక్ ని అమెజాన్ లో తీసుకున్నామండి. నేను ప్రైస్ ఇంకా డీటెయిల్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా మీరు కూడా చెక్ చేయండి. చూసారు కదా, మా వాడు టేబుల్స్ అన్ని బాగా చెప్పి ఒక మంచి గిఫ్ట్ అయితే కొట్టేశాడు. మీరు కూడా ఇలాగా మీ పిల్లలకి ఏమన్నా స్పెషల్ గిఫ్ట్ సర్ప్రైజెస్ ఏమన్నా ఇచ్చుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఐ లవ్ యూ టూ కన్నా. నీకు నచ్చింది ఆ బుక్? చాలా బాగా. దీంట్లో అన్ని పోకేమాన్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఇంకా వాటి వెయిట్ అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి పోకేమాన్ గురించి. ఒక వేరే టైప్. ఓకే, ఇక్కడ ఈవి అని రాసింది, అదేనా దాని పేరు? ఓకే. ఇది కాఫీ ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చింది. ఓకే అండి, మా వాడైతే ఇలాగే ఇంకా బుక్ చదువుతూనే ఉంటాడు. మేము ఈ బుక్ అయితే అమెజాన్ లో తీసుకున్నానండి, చెప్పాను కదా. నేను లింక్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ అండి. రుషిత్ సే బాయ్. ఒక పోకేమాన్ టైప్ లో ఉంది. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇదే మెయిన్ కదా, పికాచు. చూడు ఇక్కడ రాయిచు తర్వాత ఇంకో ఫామ్ ఉందా నాకు తెలీదే. పీచు, పికాచు, రాయిచు, ఎలో రాయిచు. ఓకే, సే బాయ్ రుషిత్. బాయ్.